యూపీఏ హయాంలో మొదలుపెట్టిన సంక్షేమ పథకాలను బీజేపీ సర్కార్ నీరుగారుస్తోంది. నిధుల్లో భారీగా కోతలు పెడుతూ కీలక పథకాల అమలు బాధ్యతల నుంచి క్రమంగా తప్పుకుంటోంది. నిబంధనల పేరుతో మొత్తం పథకాలనే పక్కన పెట్టాలని చూస్తుంది. ప్రతి రూపాయికి లెక్కలు అడుగుతూ కఠిన నిబంధనలతో రాష్ట్రాల చేతులు కట్టేస్తుంది కేంద్ర సర్కార్. ఫలితంగా ఆయా పథకాల నిర్వహణ భారం అంతా రాష్ట్ర ప్రభుత్వాలపైనే పడుతుంది. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును బీబీజీ రామ్జీగా మార్చిన కేంద్ర ప్రభుత్వం కేవలం పేరులోనే కాదు, పథకంలోనూ సమూల మార్పులు చేసింది. గతంలో కేంద్ర ప్రభుత్వం తన వాటాను 90% చెల్లిస్తే రాష్ట్రాలు కేవలం 10% మాత్రమే భరించేవి. కూలీల వేతనాల శాతం, అడ్మినిస్ట్రేషన్ ఖర్చులు 100% పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే చెల్లించేది. కేవలం మెటీరియల్ ఖర్చులో మాత్రమే రాష్ట్రం 25% పెట్టుకునేది. కానీ కొత్తగా తెచ్చిన ఈ బీబీజీ రామ్జీ స్కీమ్ కింద వేతనాలు, మెటీరియల్, అడ్మినిస్ట్రేషన్ అనే తేడా లేకుండా మొత్తం ఖర్చులో కేంద్రం రాష్ట్రం వాటా 60:40 నిష్పత్తిలో భరించాలని స్పష్టం చేసింది. కేంద్రం తెచ్చిన ఈ విధానంతో రాష్ట్రానికి ఏటా 1,300 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. జాతీయ ఆరోగ్య మిషన్ అమలులో కేంద్రం తీరు రాష్ట్రానికి శాపంగా మారింది. మొదట్లో ఈ పథకంలో కేంద్రం రాష్ట్రాల నిధుల వాటా 75:25గా ఉండగా ప్రస్తుతం 60:40కి మార్చారు. ఇలా అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపై కూడా కేంద్ర ప్రభుత్వం అడ్డంగా చేతులెత్తేసింది. గతంలో 90% నిధులు మాత్రమే కేంద్రం భరించగా ఇప్పుడు ఆ వాటాను 60%కి తగ్గించేసింది. గతంలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద రోడ్ల నిర్మాణానికి 90% నుంచి 100% నిధులను కేంద్రమే భరించేది. తాజా నిబంధనల ప్రకారం దీన్ని కూడా 60:40 రేషియోకి కుదించారు. వ్యవసాయ రంగానికి అత్యంత కీలకమైన గ్రీన్ రెవల్యూషన్, కృషోన్నతి యోజనలో గతంలో 100% నిధులను కేంద్రమే ఇచ్చేది. ఇప్పుడు అది కూడా 60%కి పడిపోయింది. పీఎం ఫసల్ బీమా యోజనలోనైతే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గతంలో 50:50గా ఉన్న నిష్పత్తిని మార్చి ఇప్పుడు కేవలం 25% మాత్రమే ఇస్తామని తేల్చింది. అలాగే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ నిధుల విడుదలలోనూ రాజకీయ కోణంలో వ్యవహరిస్తూ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు పూర్తిగా మొండి చేయి చూపుతోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద కేంద్రం ఇస్తున్న సాయం ప్రస్తుత మార్కెట్ ధరలకు ఎంత మాత్రం పొంతన లేకుండా ఉంది. సిమెంటు, ఇసుక, ఇనుము ధరలు ఆకాశాన్ని తాకుతున్నా కేంద్రం ఇచ్చే యూనిట్ కాస్ట్ అర్బన్ లో 1.5 లక్షలు, ఇటు రూరల్లో 72,000 మాత్రమే ఇస్తుంది. మొత్తంగా చూస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు క్రమంగా పడిపోతున్నాయి. ఇది రాష్ట్ర అభివృద్ధి పనులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కేంద్రం విధిస్తున్న ఈ ఆర్థిక ఆంక్షలు, నిధుల కోతలు రాష్ట్ర ప్రగతికి సంకెళ్లుగా మారుతున్నాయి. ఫెడరలిజం స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉన్న ఈ విధానాలను మార్చాలి. రాష్ట్రం ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కేంద్రం నుంచి సానుకూల స్పందన రావడం లేదు సరికదా, మొత్తం పథకాల తీరునే మార్చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా సంక్షేమ పథకాలన్నింటిలోనూ కేంద్రం కోత విధించి రాష్ట్రంపై పెను భారం మోపింది.